కాకినాడ రూరల్ నెమం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. నానాజీ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీదారులకు 7,000 రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 34,000 మంది పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అని, దానికిగాను 23,60,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నాం అని అన్నారు. వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత మరియు జనసేన, తెలుగుదేశం పార్టీల మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ 21 చోటలా పోటీ చేస్తే 100కి 100% ప్రజలు విజయాన్ని అందించారు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎన్నికల్లో గెలిచిన మొదటి నెల నుంచి పెన్షన్ను 3,000 నుంచి 4,000 పెంపు చేసి గత 3 నెలల్లో 1,000 కలుపుకుని ఈ నెలలో 7,000 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా మొత్తం ఊడ్చేశారు అని, ఇలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టించి చక్కటి పరిపాలన అందించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇదే అని అన్నారు. గతంలో మేము ఓడిపోతే 3వ రోజు నుండి ప్రజల్లో ఉన్నాము అని, ఇప్పుడు ఓడిపోయినా ముఖ్యమంత్రి గాని ఇక్కడ ఓడిపోయినా ఎమ్మెల్యే గాని ఎక్కడా కనిపించడం లేదు అని, ఇప్పటికీ అయిన బుద్ధి తెచ్చుకుని ప్రజల్లో తిరగాలని అన్నారు. ప్రజలందరికీ కూడా పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు నింపేశారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎప్పుడు జరగని విధంగా 93% రిజల్ట్. జనసేన పార్టీకి అయితే 100% రిజల్ట్. ఎప్పుడో రామవిలాసాల పాస్వాన్కి ఒక రికార్డు ఉండేది, 6కి 6 ఎంపీలు. ఆ రికార్డు మనం 2కి 2 కింద మనం సరిపెట్టిన 21కి 21 అన్నది ఎవరికి ఎక్కడ లేని రికార్డు. ఇది ఇప్పుడు దాకా లేదు. ఎదురు కూడా బీట్అవుట్ అవుతుంది. మళ్ళీ మనం బీట్అవుట్ చేసుకోవాలి తప్ప. అంత స్థాయిలో మీరు ఓట్లు ఇస్తే చాలా పని చేద్దామని మొదలు పెడితే గల్లాపెట్టి దోసేసి వెళ్ళిపోయారు. పైసా లేదు గల్లాపెట్టిలో. ఇవాళ సంపద సృష్టించైనా, పైనుంచి ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చైనా సుపరిపాలన అందిందా ఉన్నది ఏకైక ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాశ. అందులో భాగంగానే దివాలా చేసినప్పటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై 1 నుంచి 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తారు. కానీ ఎవరైనా ఆ జూలై 1 నుంచి మారుతాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకుముందు ఆయన మాట ఇస్తున్న రోజు నుంచి చెప్పాడు. అదొక 3 నెలలు. ఇది ఒక 4,000 పెన్షన్, 3,000 నుంచి 4,000 చేసిన పెన్షన్, అదొక 3,000. ఇవాళ 7,000 రూపాయలు. ఏ రోజు ఏ నియోజకవర్గంలోని ఎక్కడా కూడా జరగని విధంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 23,60,00,000 రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నాం. సుమారు ప్రతి గ్రామానికి కూడా 60 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో 60 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో 34,000 మంది లబ్ధిదారులు ఇది పొందుతూ ఉన్నారు.